విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతోంది? కార్మిక సంఘాల్లో అసంతృప్తి ఎందుకు నెలకొంది? కార్మికులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా నినదించిన కార్మికులు ఉద్యోగుల భవితవ్యం ఏం కానుంది? వాచ్ దిస్ రిపోర్ట్. దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. ఉద్యోగులకు ఇచ్చిన క్వార్టర్స్ ను ఇతర సంస్థల ఉద్యోగులకు అద్దెకిచ్చేందుకు ఏర్పాట్లు జరగడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఉత్పత్తి ఆధారిత వేతనాల విధానంపై కార్మికులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కేటాయించిన క్వార్టర్స్ ను ఇతర సంస్థల ఉద్యోగులకు అద్దెకివ్వనుండడంతో స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఏమవుతుందోనన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL, దీన్నే విశాఖ స్టీల్ ప్లాంట్ అని కూడా పిలుస్తుంటారు. దశాబ్దాల క్రితం ప్లాంట్ ఉద్యోగుల కోసం 4000 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మించారు. 6000కు పైగా వసతి గృహ సముదాయాలు ఏర్పాటు చేసింది సంస్థ. వాటిలో చాలా వరకు ఉక్కు ఉద్యోగులు, అధికారులు నివాసం ఉండేవారు. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు క్వార్టర్స్ లో ఉంటున్నారు. ఈ క్వార్టర్స్ లో కొన్ని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులకు అద్దెకు ఇచ్చేలా అడుగులు పడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో అద్దెకు ఉండేందుకు ఆసక్తి వ్యక్తీకరణ చేయాలంటూ HPCL తన ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేయడంతో కార్మిక సంఘాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రక్రియను ఆపేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీనియర్లకు లేదా స్టీల్ ప్లాంట్ కు అవసరమైన కొత్త ఉద్యోగులను తీసుకుని వారికి క్వార్టర్స్ ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ టౌన్షిప్ లో ఒక 8000 క్వార్టర్స్ సుమారు కట్టారు. గతంలో 20,000 మంది ఉద్యోగులు ఉండేవారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తప్ప బయట వాడు ఉండడానికి లేదనేది రూల్ పొజిషన్ మీరు పాస్ చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు ఎవరో పడితే వాళ్ళ కోటలు అధిగిస్తామని అంటారంటే రేపు టౌన్షిప్ అనే దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ముందు ఛాలెంజ్గా పెట్టబోతూ ఉన్నారా? స్టీల్ ప్లాంట్లో అనేక వందల మందికి, వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారికి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళ కోటలు ఇవ్వండి, ఉత్పత్తి పెంచండి. 7.3 నుంచి 20 మిలియన్ టన్ వైపు మీరు పయనించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కాలక్రమంలో కొన్ని క్వార్టర్స్ లో ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో ఖాళీ అయ్యాయి. కొన్ని క్వార్టర్స్ నిర్వహణ లేక నిరుపయోగంగా మారిపోయాయి. వాటిలో కొన్నింటిని అద్దెకిచ్చి ఆదాయం సమకూర్చేందుకు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. నిజంగా ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి ఉంటే ఈ తరహా చర్యలు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళ కుటుంబం పెద్దదయ్యి, పిల్లలు పెద్దోళ్ళు అయ్యి, వాళ్ళ ఇల్లు ఇరుగ్గా ఉంది, నాకు క్వార్టర్ కావాలంటే నిర్వాసితుడికేమో వాడు ఉద్యోగస్తుడే లోపల, అతనికి క్వార్టర్ లేదు. ఎక్కడో HPCLలో పనిచేసే వాళ్ళకి మేము లీజుకి ఇస్తామని చెప్పి అంటున్నారు. లీజు ముసుగులో బయట వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఆస్తులని అమ్మేసే ప్రక్రియ. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు, ఉద్యోగులు ఆందోళనకు గురికావద్దంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కేంద్రాన్ని అతి కష్టంతో ఒప్పించి స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చామంటున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. ఉద్యోగులు, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. చాలా అతి కష్టం మీద కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకొచ్చాం. ఆ బాధ మాకు తెలుసు. ఒక బాధ, ఆ బాధ అంతా ఇంత కాదు, ఎంతో. ఎందుకంటే ఆ సెంటిమెంట్తో ముడిపడి ఉంది కనుక, 32 మంది ప్రాణ త్యాగాలతో అది సాధించుకుంది కనుక దాంట్లో బాధ్యత అందరికీ ఉండాలి. ఈరోజు ప్రభుత్వంగా మేము ఎలక్షన్లో పోటీ చేసి డబ్బులు తీసుకొచ్చాం. మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తీసుకొచ్చాం. 15,000 కోట్లు. మేము ఎప్పుడు కూడా ఆ ప్లాంట్ పరిరక్షించడానికి ముందే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఖాళీగా ఉంచడం కంటే వినియోగంలో ఉంటేనే మంచిదని మరికొందరు అంటున్నారు. అయితే ప్రాధాన్యత ప్రకారం స్టీల్ ప్లాంట్ తో సంబంధం ఉన్న వారికి గృహాలు కేటాయించాలంటున్నారు. ఒకప్పటి సోవియట్ యూనియన్, జర్మనీ సహకారంతో నిర్మించిన ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.